ఎక్కువ కాలం పాడవకుండా ఉండే కూరగాయల్లో బంగాళదుంపలు ఒకటి. అయితే ఇవి త్వరగా మొలకెత్తుతాయి. చాలా మంది మొలకెత్తిన బంగాళదుంపలను వంటకు వినియోగిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అయితే బంగాళదుంపలు ఎక్కువ కాలం ఇలా మొలకెత్తకుండా తాజాగా ఉండాలంటే ఏం చేయాలో చూద్దాం. ఇంట్లో వేరే ఏ కూరగాయలు లేకుంటే అందరి బెస్ట్ ఆప్షన్ బంగాళదుంపలు. వీటితో రుచికరమైన సాంబార్ చేసుకోవచ్చు, కుర్మా చేసుకోవచ్చు, ఫ్రై, కర్రీ ఇలా ఏది చేసినా రుచిగా బాగుంటాయి. అయితే బంగాళదుంపలను మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. ఇవి త్వరగా కుళ్ళిపోతాయి. చల్లని వాతావరణంలో మొలకెత్తుతాయి కూడా. కానీ ఈ పద్ధతిని పాటిస్తే బంగాళదుంపలు చెడిపోకుండా, మొలకెత్తకుండా చాలా నెలల పాటు నిల్వ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే బంగాళదుంపలు మొలకెత్తకుండా ఉండడానికి ఉత్తమమైన మార్గం వాటిని నిల్వ చేయకుండా ఉండడం. కాబట్టి అవసరానికి అనుగుణంగా కొనుగోలు చేయడం మంచిది. బంగాళదుంపలను చల్లని, చీకటి, బాగా వెంటిలేషన్ చేసిన ప్రదేశంలో నిల్వ చేయాలి. రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడం అంత తెలివైన పని కాదు. చల్లని వాతావరణం పిండి పదార్థాలను చక్కెరలుగా మారుస్తుంది. తద్వారా రుచి మారిపోతుంది అన్నమాట. ఇక అధిక తేమ మొలకలు రావడానికి కారణమవుతుంది. కాబట్టి బంగాళదుంపలను సీల్డ్ ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా పేపర్ బ్యాగ్స్, బుర్లపు బ్యాగ్, బాస్కెట్ వంటి గాలి చొరబడిన డబ్బాలు నిల్వ ఉంచడం మంచిది. ఇక బంగాళదుంపను ఉల్లిపాయలు లేదా అరటిపండుతో నిల్వ చేయొద్దు. ఇవి ఇథిలిన్ వాయువును విడుదల చేస్తాయి. ఇది బంగాళదుంపలు వేగంగా మొలకెత్తేలా చేస్తాయి. ఇక నల్ల మచ్చలు, దెబ్బతిన్న బంగాళదుంపలను కొనుగోలు చేయొద్దు. మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత చల్లని పొడి, చీకటి ప్రదేశంలో నిల్వ చేయండి. బంగాళదుంపలకు సూర్యరశ్మి తగలకుండా దూరంగా ఉంచడం మంచిది. అధిక కాంతి పచ్చదనాన్ని ప్రేరేపిస్తుంది. క్లోరోఫిల్ ను ఉత్పత్తి చేస్తుంది. పచ్చదనం బంగాళదుంపలకు చేదుగా చేస్తుంది. తద్వారా రుచి కూడా మారుతుంది. కాబట్టి బంగాళదుంపల విషయంలో ఉండాలంటే తప్పనిసరిగా ఈ చిట్కాలు పాటించండి నిల్వ ఉండాలంటే.